అందరికీ నమస్తే. రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసిద్దాం పాండ్రి. అంతకన్నా ముందుగా అయితే హెడ్లైన్స్. ఆంధ్రాలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారట 5,000. 5 లక్షలు ఇచ్చినా అది అయ్యే పని కాదంటున్న ఆంధ్రులు. మార్చి 1కి చెలో మేడిగడ్డ అంటున్న కారు పాటోళ్ళు. ఎంబడి ఉత్తమ్ సాను కూడా వేసుకపోతే తీరుస్తుండే మస్తు డౌట్లు. తెలంగాణలోకెళ్ళి పోటీ చేయబోతుండట రాహుల్ గాంధీ. నవ్వడే సీట్ నుంచి అయితేనే గెలిచేతందుకు లేదు ఏం ఇబ్బంది. బండన్న మీద బగ్గుమన్న కాంగ్రెస్ కార్యకర్తలు. రాళ్లదాడి చేసేతందుకున్నాయట వాళ్లకు సో మెనీ రీజన్లు. ఆపరేషన్ దుర్యోధన సినిమాల హీరో శ్రీకాంత్ అన్న పొలిటీషియన్ అయిపోయి నన్ను గెలిపిస్తే హైదరాబాద్లో సముద్రం లేదు, సముద్రాన్ని తీసుకొస్తా అని హామీ ఇస్తాడు కదా. అగో గట్లనే ఉంటున్నాయట ఆంధ్రాలో కాంగ్రెస్ను గెలిపించుకోనికే షర్మిలకి ఇస్తున్న హామీలు. పాపం షర్మిలక్క ఆంధ్రాల కొనూపిరితోటున్న కాంగ్రెస్ కు జీవగంజి ఓసి బతికిచ్చేతందుకు బాగానే దానిలాడుతున్నది. అన్నను కొట్టి బాబును వెనుకకు నెట్టి పవనాలను తిట్టి అర్జెంటుగా అధికారంలోకి వచ్చేయాలన్నంత కసితోటి పని చేస్తున్నది. అందుకే ఆడ ఖర్గే సార్ తోటి మీటింగ్ పెట్టించింది. ఇక ఆడిచ్చిన హామీ చూస్తుంటే ఈనేటోళ్ళు ఆంధ్రులైతే చెప్పేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు ఎడ్డిస్తుర్రు అక్కడోళ్ళు. ఇంతకు అంత గొప్ప స్కీమ్ ఏం పెట్టిండ్రు అంటే ఆంధ్రాల పవర్లకు వస్తే ఇందిరమ్మ యూనివర్స్ బేసిక్ ఇన్కమ్ సపోర్ట్ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి 5,000 ఇస్తారట ప్రతి నెల. కుద్దు మల్లికార్జున ఖర్గే సారే ప్రకటించిండు. వీళ్ళు నెల 5,000 ఇస్తామంటారు గాని ఆడ జగనన్న కుటుంబానికి ఏడాదికి ఏం తక్కువ 2 లక్షలు ఇస్తున్నాడు. టీడీపోళ్ళు కూడా జగనన్న ఇచ్చిన దానికి ఇంకోటి ఎక్స్ట్రా అని కలిపి హామీలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. మనలో మన మాట అసలుకైతే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ 5,000 కాదు ఇంటికి 5 లక్షలు ఇస్తామన్నా కూడా గెలిచే పరిస్థితి ఉన్నదా? ఫస్ట్ అయితే 175 నియోజకవర్గాలల్లా పోటీ చేసే ఖర్చు పెట్టుకొని గెలిచే అభ్యర్థులు ఉన్నారా? విభజన తర్వాత ఆంధ్రాల క్యాడర్ ఉన్నదా? లీడర్ ఉన్నాడా? మరి ఏ ధైర్యంతో షర్మిలక్క ఇట్లా హామీలు ఇస్తుంది అనే అనుమానాలు వస్తున్నాయట. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సర్కారోళ్ళు బీఆర్ఎస్ను చీల్చి చెండాడినంత పని చేస్తున్నారు. అసలు ప్రాజెక్టును ఊలగొడతామన్నట్టు మాట్లాడుతున్నారు. మొన్న మంత్రులు ఎమ్మెల్యేలను పట్టుకుపోయి కాళేశ్వరాన్ని దిప్పి చూపెట్టిండు సీఎం సారు. ఇక సర్కారోళ్లకు కౌంటర్గా బీఆర్ఎస్ కూడా చెలో కాళేశ్వర్ యాత్ర వేరుతోటి నిజాలను జనాలకు చెప్పే ప్రయత్నం ముంగటేసుకుంది. మార్చి 1 తారీఖు నాడు చెలో మేడిగడ్డ అని అంటున్నది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య లీడర్లంతా 1 తారీఖు నాడు పొద్దుగాల తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బస్సులు బయలుదేరుతారట. 1 నాడు మేడిగడ్డకి మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు మార్చి 1వ తారీఖు నాడు ఏ వారం 1వ తారీఖు మార్చి 1వ తారీఖు నాడు వెళ్తాము. వెళ్ళి ఇక్కడ తెలంగాణ భవన్ నుంచే స్టార్ట్ అవుతాము అందరం కూడా కలిసి. మరి అందరం కూడా మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొత్తం మీరు అధ్యయనం చేయాలంటే కనీసం 1 వారం రోజులు పడుతుంది కదా. మీరు కూడా మరి తట్టాబుట్ట అన్ని చదువుకొని బిస్తరాన్ని కట్టుకొని వస్తేనే 1 వారం రోజులు పడుతుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు ఒక చిన్న బరాజ్ కాదు కదా, పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంత 1 వీక్ 10 డేస్ పట్టినా సరే సమగ్రంగా మీకు చూపెట్టే బాధ్యత మాది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి అనుసంధానమైన అరొక రిజర్వాయర్ ను ఒకటేనుకొకటి పోయి చూస్తారట. అవిటి మీద అవిటి ప్రయోజనాలు ఏందో జనాల ముంగట మళ్ళోసారి పెడతారట. మాతోటి వస్తానంటే కాంగ్రెస్ వాళ్ళని కూడా దొలకపోతాం, వాళ్ళ కళ్ళు తెరిపిస్తామని అంటున్నాడు కేటీఆర్ సారు. దండుగా అన్న ప్రాజెక్ట్ తోటి మెండుగా పంటలు ఎట్లా వండిస్తున్నాయో చూయిస్తామని సవాల్ చేసిండు. చాలా ప్రాజెక్టులు ఇప్పుడే నేను ఇంత పెద్ద లిస్టు చదివిన. చాలా ప్రాజెక్టుల్లో సీపేజ్ వస్తుంది, లీకేజ్ వస్తుంది. వచ్చినప్పుడు వాటిని ఎట్లా రిపేర్ చేయాలి, ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. దానిలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు కదా. మా గవర్నమెంట్ ఈరోజు లేదు, 10 ఏళ్ళు మేము ఉన్నప్పుడు సమగ్రంగా మెయింటైన్ చేసినాము. జరిగిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ ఏం బాధ్యత తీసుకోవాలి? వెంటనే రిపేర్ చేయాలి, వెంటనే ఆలోచన చేయాలి, ఒకవైపు ఎంక్వైరీ జరిపించాలి, ముందుకు పోవాలి. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్న నాడు ఒక పంప్ హౌస్లోకి నీళ్ళు వచ్చి మునిగింది. దాన్ని మళ్ళీ రిపేర్ చేసి పునరుద్ధరించి మళ్ళీ నడిపినాం కదా. మీరు మొదలు చేయవలసిన పని చేయండి ప్రభుత్వంగా. ఇక సరిపోయినాయి పవర్ పాయింట్లు, మీ బిల్డప్లు, మీ శ్వేతపత్రాలు సరిపోయినాయి. చేయాల్సిన పని చేయండి. రాష్ట్రంలోని రైతులకు పంటలు ఎండకుండా చూసుకోండి, గొంతులు ఎండకుండా చూసుకోండి అనేది. కాంగ్రెస్ వాళ్ళ టైంలో కట్టిన కడెం ప్రాజెక్టు, గుండ్లవాగు, మూసి ప్రాజెక్టు, సింగూరు, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల అసొంటి ప్రాజెక్టులకు ఏం గింత రిపేర్లు రాకుండానే ఉన్నాయా? సగవెట్టి నడిపిస్తలేరా? మరి కాళేశ్వరాన్ని అట్లా చేసేటందుకు ఏం అడ్డం వస్తుంది అని గరమైండు. ఇప్పటికైనా కాఫర్ డ్యాం కట్టి నీళ్లను మళ్ళిచ్చి ప్రాజెక్టును సగబెట్టి మళ్ళా రైతులకు నీళ్లు ఇయ్యాలని సర్కార్ను డిమాండ్ చేసిండు.
ఎట్లా చేసి గాంధీ కుటుంబాన్ని తెలంగాణలోకెళ్లే బర్లకు దింపాలని మొండి పట్టుదలతో ఉన్నట్టున్నారు మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. మరి వాళ్ళ లాయల్టీ నిరూపించుకునేందుకో లేకుంటే పార్టీ పతారను ఇంకా గట్టిగా చేసేందుకో తెలియదు కానీ గాంధీ కుటుంబం నుంచి ఒకరిని ఈ ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసేందుకు ఒప్పించిండ్రట టీజీ లీడర్లు. సోనియా గాంధీ కుటుంబం మీద భక్తిని వినయ విధేయతను వినమ్రంగా సాటుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు బాగానే దానిలాడుతున్నట్టున్నది. ముందుగాల మేడానికి ఈడికెంచే పోటీ చేపిద్దామని బాగానే దానిలాడినరు. కానీ మేడమేమో రాజస్థాన్కి వెళ్ళి సీదా పెద్దల సభకు పోయింది. అటెనక ప్రియాంక గాంధీనైనా ఈడికెళ్లే పోటీ చేయాలని ఆమె చుట్టూ తిరిగిండ్రు. ఆమె కూడా నాట్ ఇంట్రెస్టెడ్ అని అన్నది. ఇక మిగిలింది రాహుల్ గాంధీ సారే. ఆయన చుట్టూ కూడా షానొద్దుల సందే తిరుగుతున్నారు. మీరు తెలంగాణలోకి వెళ్ళి పోటీ చేస్తే ఆ సీట్ను గెలిపించి మీ గిఫ్ట్ ప్యాకెట్ల పెట్టి మరీ అప్పచెప్తాం అని సీనియర్లంతా సార్ చెవిలో గూడు కట్టుకొని మరి చెప్పిండ్రట. ఆయననేమో చూద్దాం చేద్దాం అన్నట్టే అన్నాడు గాని సయాన్ లేదట ముందుగాల. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా పోరి ఎక్కువ పెట్టి ఎట్లనైనా తెలంగాణలోకి వెళ్ళి పోటీ చేయవలసిందే బాబు అని కోరిండ్రట. వీళ్ళంతా మొహమాట పెడుతుంటే కాదంటే బాగుండదని రాహుల్ గాంధీ కూడా సాయి అన్నాడట. అయితే భువనగిరి లేకుంటే ఖమ్మంకెళ్ళి రాహుల్ తోటి పోటీ చేపిస్తే ఈజీగా గెలుస్తాడనే ఈగురం చేసిండ్రు కాంగ్రెస్ లీడర్లు. మరి ఈ దెబ్బతోటి ఆడ సీటు మీద ఖర్చు పేసుకున్న లీడర్లకు కండ్లకెళ్ళి నీళ్లు గారుతున్నట్టే లెక్క. మరి చూడాలి ఏమైతుందో. మంత్రి పొన్నం ప్రభాకర్ సారు పువ్వు గుర్తెంపి బండి సంజయ్ అన్నల నడుమ వారు జోరుగా నడుస్తుంది కదా. రాముని అక్షింతలు రేషన్ బియ్యం అని పొన్నం ప్రభాకర్ అవమానించిండని రామభక్తుడు బండన్న బాగా ఫైర్ అవుతుండు. మా పొన్నమన్నను పొల్లు పొల్లు మాటలంటవా అని ఇటు కాంగ్రెస్ వాళ్ళు సంజయ్ అన్న మీద అటాక్ అంటున్నారు. ఓరిని ఇదెక్కడొల్లి. సంజయ్ అన్న ఎంత భక్తుడో ఎరుకున్నదేనాయే. ఎలక్షన్ ప్రచారంలో అభివృద్ధి గురించి తప్ప అన్ని దేవుళ్ళ గురించి మాట్లాడే గొప్ప మనిషి. జనాలు ఏ రోజు ఏం తినాలే, ఏ వారం ఏ దేవుణ్ణి మొక్కాలనో కూడా యాద్ చేస్తుంటాడు. పని లేకున్నా ఏం కాదు, తిండి తినకున్నా ఏం కాదు, చదువు లేకున్నా ఏం కాదు, సౌలత్ లేకున్నా ఏం కాదు కానీ బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చి యువతకు స్ఫూర్తి నింపుతున్నాడు. అట్లా స్ఫూర్తి నింపే క్రమంలో పొన్నమన్నను పొట్టు పొట్టు అరుచుకున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలుసా అక్క? రాముని అక్షింతలు వచ్చినాయి అందరికి వచ్చినాయా? రాముని అక్షింతలు కాబట్టి అవి రేషన్ బియ్యం అట. మీరు గుడికి పోతాం అక్క, గుడి పోతే అయ్యగారు అక్షింతలు ఇస్తాడు. అక్షింతలు ఏమన్నారా? ఇవి రేషన్ బియ్యమా బాస్మతి బియ్యం అంటారా? ఈయనకు ఏం మాట్లాడుతుంది. ఇక అటు పొన్నమన్న అభిమానులు ఊకుంటారా? హుస్నాబాద్ రాములపల్లి కాడ సంజయ్ ప్రజాహిత యాత్రకొస్తే అడ్డం తిరిగిండ్రు. పొన్నమన్నకు క్షమాపణలు చెప్పమన్నారు. ఇక అటెనక పోలీసోళ్ళు వాళ్ళందరినీ ఏటోళ్ళ నాటు హెజరగొట్టిండ్రు. మళ్ళా అదే హుస్నాబాద్ మండలం బొమ్మనపల్లికెళ్లి ఓంగనే అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అన్న మీద గేమింగ్ బోన్ల బాణాలు ఇస్త్రినంత సంబరంగా రాళ్ళు ఇస్త్రిండ్రు. మరి ఇట్లా ప్రతిపక్షాల మీద దాడులు చేసుడు మంచి పద్ధతి కాదు. ఏమన్నుంటే మాట మాట అనుకోవాలి. విమర్శలకు దీటుగా ఆధారాలతోటి జవాబులు ఇవ్వాలి. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఇంకింత జాగ్రత్త ఉండాలి. ఈ సొంటోళ్ల వల్ల మొత్తం గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది. చూసుకోండి సార్లు అని అంటున్నారు కొంతమంది చేతి పార్టీ కార్యకర్తల అత్యుత్సాహం చేసినోళ్ళు. ఓహో, ఆంధ్ర ఓట్ల పండుగ చాలు కాకముందే కార్యకర్తలు పబ్లిక్ అంతా పండుగ చేసుకుంటారు కదా. అర్రే ఇప్పుడు షురువు అయితే ఎలక్షన్లు వచ్చేదాకా పైకమే పైకం. ఓటర్లను ఆలదిక్కు మలుపుకునేందుకు ప్రతిపక్ష పోళ్ళు ప్లానింగ్ చేస్తే చల్ మీకే గంతుంటే అధికారంలో ఉన్నాం మాకెంత ఉండాలి అని అధికార పార్టీలు సూపర్ ప్లానింగ్లు వేసుకుంటా ఏందయ్యా ఇది మేము ఏడ చూడలే అన్నట్టు చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు శంగ దుంకి ఇప్పుడు అయ్యా అమ్మ అని ఓట్ల కోసం అడుక్కునే పరిస్థితి వచ్చింది ఏపీలో కొందరు లీడర్లకు. ఇప్పుడు ఓట్ల పండుగ దగ్గర పడ్డది కదా, ఇక ఎట్లెట్లా ప్రచారాలు చేయాలి, పబ్లిక్ ను గ్రిప్పులో ఎట్లా తెచ్చుకోవాలని ఒక్కొక్కరు ఒక్కో తీర్ల ప్లానింగ్లు వేస్తారు. కొందరు వైసీపీలు అయితే స్వీట్ డబ్బాలు వంచుతున్నారు. స్వీట్ డబ్బాలే కదా నోరు తీపి చేస్తేందుకు ఇస్తురేమో అనుకుంటే మాత్రం పాపుల కాలేసినట్టే. ఓ పారి డబ్బా లోపట ఏముందో చూస్తే ఈ మాట అనరు. ఆ గది అస్సలు కథ లోపటుంది. బ్యాంకులకెళ్ళి ఫ్రెష్ గా బయటకు తీసినట్టు ఇప్పుడే లోట్లు కడక్కున్నాయిలే. వాలంటీర్లను వాళ్ళ దిక్కు మలుపుకునేందుకు ఈ ప్లానింగ్ వేసారు. ఇంకో దిక్కు ప్రతిపక్ష పోలేమో మీరు ఎన్నేషాలు వేసినా ఈ తాప మిమ్మల్ని గద్దె దించుడు పక్క అనుకుంటా కారాలు మీరాలు నూరుతురు. ఇద్దరు కొట్లాడితే మూడో వన్కి సందు దొరికినట్టు మీరు ఎట్లనన్నా జావురి మా బతుకు మాత్రం ఆగం చేయకమని పబ్లిక్ నెత్తి కొట్టుకోబట్టిరు. రండమ్మా రండి, వచ్చి మీ వంతు గిఫ్ట్లు మీరు తీసుకొని వర్రి. లైన్లో రావాలి, ఎవరు కొట్టుకోవద్దు, అందరికి ఇస్తాం. ఏమైంది పిల్లకి అనుకుంటురా? వాళ్ళ ఏపీలు ఇప్పుడు ఇదే నడుస్తుంది. ఆ లీడర్ ఈ లీడర్ అని కాదు, ఎవ్వరు చూడు పంచుడు బిజీలోనే ఉన్నారు. మొదలైతే అక్క చెల్లెళ్ళని మలుపుకునేందుకు వాళ్ళతో మొదలు పెడుతురు.
కార్యకర్తలు కాదు కుద్దు గీ లీడర్ సాబే ముఖాలు చూడకుండా ఒక్కొక్కళ్ళకు చేతికి ఏ చీర వస్తుంది వంచుతున్నాడు. మళ్ళీ మనం కూడా పోయి చీర తెచ్చుకుందాం పాన్రి. ఏమన్నా ప్లానింగా లైన్లో రావాలి, ఒక చేత్తోని చీర తీసుకోవాలి, ఇంకో చేత్తోని లోడ్ తీసుకోవాలి, కథం నెక్స్ట్ వేరేటోళ్ళు నడవాలమ్మా దబ్బ దబ్బ ఇచ్చేటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఏ మాట కా మాట మాయల పకీర్ పానం శిల్కలు ఉన్నట్టు ఆడోళ్ళ పానం చీరలలో ఉంటుందని తెలుసుకొని గీగ మధ్య చేసిర్లే. మొదలు ఒక ఇంట్లో ఆడోళ్ళు మన దిక్కు నిలబడితే కడుమోళ్ళను మెల్లగా తిప్పుకోవచ్చని వాళ్ళకు పెద్ద అట్ట డబ్బాల చీరలు పెట్టి వంచుతున్నారు. అయితే వీళ్ళు చిత్రం ఏముంది, ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, ఆ మాత్రం ప్లానింగ్ లేస్తారు, తప్పేంది అంటారా? అన్ని జాగాల కార్యకర్తలు అనుచరులిస్తే పార్వతీపురంలో ఎమ్మెల్యే జోగరావే కుద్దు నిలబడి మరిగి ఈ పని చేసిండు. ఎలక్షన్లు ఓడిచేదాకా ఆంధ్రలో ఇదే పరిస్థితి, ఎవ్వరు ఎంత ఆగబట్టినా సాటుకు నడిచేది నడుస్తూనే ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ పాంచుడు కార్యక్రమాలు ఎంత దాకా పోతాయో చూడాలిగా. మనం ఏడికన్నా పోయేటప్పుడు ఎవ్వరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకొని పోతాం, ఎవ్వరి ఇష్టం వాళ్ళది. కానీ కర్ణాటక మెట్రోలో పోవాలంటే ఏమైనా డ్రెస్ కోడ్ ఉన్నదా ఎట్లా? ఎందుకంటారా? ఏమో మళ్ళా గోషి గొంగడి కట్టుకొని పోయేటోళ్ళను రైలు ఎక్కేది లేదని ఎలగొడుతుండ్రట అక్కడ సెక్యూరిటీ వాళ్ళు. ఎంత కావురం పట్టున్నారు కర్ణాటక మెట్రోలో పనిచేసే కొంతమంది సెక్యూరిటోళ్ళు. ఈ పెద్ద మనిషి గోషి కట్టుకొని మెట్రో రైలు ఎక్కేతందుకు బెంగళూరులో సెషన్ కు పోయిండు. సెక్యూరిటీ అది చూసి ఏందయ్యా నీ అవతారం, ఈ అవతారం తోటి రైలు ఎక్కరాదు పో అని బయసు పెట్టుకుండు. వారి అంటే కోపం వస్తుంది గాని నీ అయ్యేమన్నా లండన్ నుంచి 3 పీస్ సూట్ వేసుకొని వచ్చిండారా? ముళ్ళ నెత్తి మీద పెట్టుకొచ్చిన పెద్ద మనిషిని రైలు ఎక్కనియ్యా అంటవా? నీకంటే ఆ తెల్లోలే నయం కదరా నాయన. గాంధీ తాతను ఒక మూల కన్నా ఎక్కి కూసోమన్నారు, నువ్వు అంతకంటే బేకార్గాను ఉన్నావు. ఎవడ్రా నీ కొలువిచ్చింది? ఆయన వేసుకున్న బట్టలతోటి నీకేం నొప్పి అవుతుందిరా సన్నాసి? బరివాతలు వచ్చిండా? అంగేసుకోలేదా, పంచగట్టుకోలేదా? పంచగట్టుకున్నోళ్ళు ఎక్కితే రైలు నడవదా ఎట్లా అని మస్తుగా తిట్టి పోసుకుంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. చూసి రానుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు. యాద్ మరవకురి ఏమంటున్నా.